मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ అనేది మారిపోయింది, రూల్స్ మార్చారు. లాస్ట్ ఇయర్ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఈ డిఫరెన్స్. సో ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ మారిపోయింది, ఈసారి మార్చారు. అది ఆ మార్పు అనేది స్టూడెంట్స్కి కొంతవరకు బెనిఫిటే. అదేంటో నేను చెప్తాను క్లియర్గా ఏమేమి మార్చారో లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. డ్రీనీ 2026 MBBS BDS కౌన్సిలింగ్ ఆంధ్రప్రదేశ్ ఏయూ అండ్ ఎస్వి రీజన్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మారిపోయింది. కౌన్సిలింగ్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ని ఎలా పెట్టాలో కూడా నేను క్లియర్గా ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం. అండ్ నేడ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఈరోజు విడుదల చేస్తారు క్లియర్గా. ఎస్టర్డే కూడా నేను వీడియో చేశాను, రేపటి నుండే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని. ఈరోజు మధ్యాహ్నం వరకే మేము ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్గా వీసీ సార్ కూడా క్లియర్గా టీవీ ఛానల్స్లో కూడా వెరీ క్లియర్గా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా వస్తుంది, క్వాలిఫైడ్ లిస్ట్ ఫస్ట్ ఇస్తారు, ఇమ్మీడియట్గా స్కెడ్యూల్ ఇస్తారని చెప్తున్నారు. మీరు కూడా చేసి తెలుసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అలా మాట్లాడిన తర్వాతనే వీడియో చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు క్వాలిఫైడ్ లిస్ట్ ఈరోజు వస్తుంది, ఈరోజు స్టార్ట్ అవ్వబోతుంది అని వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇంకా ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ వస్తే తప్ప 99% క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు. ఇమ్మీడియట్గా స్కెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోండి అని. సో ఈ వీడియోలో ఏమేమి మారినాయో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్ చెప్పాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ మారింది కదా. ఏం మారిందంటే లాస్ట్ ఇయర్ ఎలా ఉండే అంటే ఎన్ని కాలేజీలు ఉంటే అన్ని కాలేజీలు మొత్తం వెబ్ ఆప్షన్స్లు ఇవ్వాలి. నువ్వు టాప్ ర్యాంక్ అయినా సరే, నాకు ఒక కాలేజ్ ఇష్టం లేదు సార్, నాకు 10 లక్షలు ఇచ్చిన నేను ఆ కాలేజీలో జాయిన్ అవ్వను అని మీకు క్లారిటీ ఉన్న వెబ్ ఆప్షన్స్లు ఇవ్వాలి. అలా వన్ టైం వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సిన రూల్ ఉండే లాస్ట్ టైం, ఓకేనా. కానీ ఈసారి ఏం చేశారంటే మీకు నచ్చినని పెట్టుకోండి. వన్ టైం వెబ్ ఆప్షన్ లేదనమాట. అంటే లాస్ట్ టైము ఒక్కసారి మనం కాలేజీలన్నీ ఫిక్స్ చేస్తే రౌండ్ 2 రౌండ్ 3 చేంజ్ చేయడానికి ఛాన్స్ లేకుంటుండే లాస్ట్ టైం. కానీ ఈసారి రౌండ్ 1కి పెట్టుకోవచ్చు, రౌండ్ 2కి మళ్ళీ పెట్టుకోవచ్చు, రౌండ్ 3కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారంటే, సార్ నాకు తెలియకుండా ఒక కాలేజ్ని నేను పైన పెట్టాను సార్, అది నాకు నార్మల్ కాలేజ్ అని తర్వాత అర్థమైంది, ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవాలా సార్ రౌండ్ 2లా అని ఎంత ట్రై చేసినా పాసిబుల్ కాలేదనమాట. సో కానీ ఈసారి ఏంటి అంటే రౌండ్ 1 మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 2లా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం, రౌండ్ 3లా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అలా అనమాట. సో వన్ టైం అనేది తీసేసిండు, దాని గురించి చెప్తాను క్లియర్గా, ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారు, క్వాలిఫైడ్ లిస్ట్, నెక్స్ట్ స్కెడ్యూల్ అయితే విడుదల చేస్తారు. ఇక్కడ ఏమేం రూల్స్ వచ్చాయి అంటే చెప్తా చూడండి. ఫస్ట్ ర్యాంకర్ వచ్చినా లాస్ట్ ర్యాంకర్ వచ్చినా అన్ని కాలేజీలు ఇవ్వాల్సిందే, ఒక్కటేసారి వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే కదా. కానీ ఈసారి ఏమంటున్నారు అంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ని రిమూవ్ చేసిండ్రు. ఆల్ ఆప్షన్స్ ఇవ్వాలి. వన్ టైం వెబ్ ఆప్షన్ అంటే అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో మార్చలేము, ఓకేనా. ఇంకొకటి అసలు ఇది ఎందుకు రిమూవ్ చేశారంటే, ఈ ప్రాసెస్ని ఎందుకు రిమూవ్ చేశారంటే, ఇప్పుడు రౌండ్ 2లో సీట్లు పెరిగినాయి అనుకోండి, రౌండ్ 2లో సీట్లు పెరిగినా కొత్త కాలేజీలో సీట్ వచ్చినా, కొత్త కాలేజ్ ఏదైనా అయినా ఫుల్ ఇబ్బంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకు. ఎందుకంటే వన్ టైమే ఛాన్స్ ఇచ్చారు కదా వీళ్ళు, వన్ టైమే వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు రౌండ్ 2లో సీట్లు పెరిగినా కొత్త కాలేజీలు వచ్చినా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి కదా స్టూడెంట్స్ అందరు, చాలా ఇబ్బంది అయింది, అందుకని మార్చారు ఇది. అదొకటి, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట, మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. రౌండ్ 1లో పెట్టుకోవచ్చు నీకు నచ్చినట్లు, తర్వాత రౌండ్ 2లో నీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు, రౌండ్ 3లో నీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇది మన ఇష్టం అనమాట క్లియర్గా ఇది, ఓకేనా. ఇంకొక రూల్ ఏంటంటే రౌండ్ 1లో లాస్ట్ ఇయర్ ఏం రూల్ ఉందంటే, రౌండ్ 1లో నీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, నువ్వు జాయిన్ అవ్వలేదనుకో అయిపోయి నువ్వు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందే, నువ్వు రిమూవ్ చేసేస్తారు. కానీ ఈసారి ఏంటి అంటే రౌండ్ 1లో నువ్వు జాయిన్ అవ్వట్లేదు, నీకు రౌండ్ 1లో ఒక పలానా కాలేజ్ వచ్చింది, ఒక 10 నెంబర్ కాలేజ్ 20 నెంబర్ కాలేజ్ వచ్చింది, నువ్వేమనుకుంటున్నావు జాయిన్ అవ్వద్దు అనుకుంటున్నావు, అయినా కూడా నువ్వు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈసారి కొత్త రూల్ అది, అయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా. కాకపోతే ఎక్సెప్షన్ ఏంటంటే రౌండ్ 1లో అలాట్ అయిన కాలేజ్ మాత్రం నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే నువ్వు రౌండ్ 1లో ఒకసారి వచ్చినా కూడా జాయిన్ అవ్వలేదు కదా, అందుకని రౌండ్ 2లో నేను మళ్ళీ ఆ కాలేజ్ కూడా పెట్టుకుంటే అవకాశం ఇవ్వరు అనమాట. సో అది సెకండ్ రూల్ ఏంటంటే రౌండ్ 1లో నీకు నచ్చలేదు, నేను జాయిన్ అవ్వను, కానీ నేను రౌండ్ 2లో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేస్తా అంటే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. కానీ రౌండ్ 1లో వచ్చిన కాలేజ్ మాత్రం అవకాశం ఇవ్వరు. అది
ఇంతమందికేమో అసలు రౌండ్ 1లో వచ్చిన కాలేజీలో జాయిన్ కాకపోతే కంప్లీట్గా కౌన్సిలింగ్ నుంచే తీసేసేది, ఇక మీరు ఎలిజిబిలిటీ ఉండకపోయేది అనమాట. అది ఒక ప్రాబ్లం ఉండే, ఇది సాల్వ్ అయిపోయింది, అదొకటి. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే క్లియర్గా ఎన్టీఆర్ వర్సిటీ నివేదికకు అనుగుణంగానే ఇచ్చారంటే ఏంటి అంటే పాత వన్ టైం విధానం వల్ల కౌన్సిలింగ్ ప్రారంభంలో లేని తదుపరి రౌండ్లలో అందుబాటులోకి వచ్చే నూతన సీట్లు, కొత్త సీట్లు ఎంచుకునే అవకాశం మొదటి రౌండ్లోనే ఆప్షన్లు ఇవ్వని ప్రతిభావంతులైన విద్యార్థులకు దక్కడం లేదనమాట. కొన్ని మంచి కాలేజీల సీట్లు పెరిగినాయి అనుకో, ఓకేనా, అప్పుడు ఈ వన్ టైం వల్ల నష్టపోతారు. వీళ్ళకి రౌండ్ 1లో ఏదో వేరే కాలేజ్ అలాట్ అయి ఉంటుంది, మళ్ళీ ఆ కాలేజీలో కొత్త సీట్లు పెరిగిన కాలేజీలో అవకాశం లేకుండా పోయేదనమాట లాస్ట్ టైం. కానీ ఈసారి అలా కాదు, రౌండ్ 2లో సీట్లు పెరిగినాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్కి ఒక కాలేజీలో సీట్ రాలేదు, 50 సీట్లే ఉండే, ఇతనికి రాలేదు. కానీ రౌండ్ 2లో ఆ కాలేజీలో సీట్లు పెరిగినాయి అనుకుందాం, 50 కాస్త 100 అయినాయి అనుకుందాం. అప్పుడు ఈ స్టూడెంట్ మళ్ళీ ఆ కాలేజీని అప్లై పెట్టుకోవచ్చు అనమాట, ఆ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు, అలా అనమాట. సో బెనిఫిట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మీరు రౌండ్ 1కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 2కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, రౌండ్ 3కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఇది ఒక రూల్. రెండోది ఏంటంటే రౌండ్ 1లో ఇష్టం లేని కాలేజ్ వచ్చి నేను జాయిన్ అవ్వను అన్న రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఇది సెకండ్ రూల్ అనమాట. సో ఇది సీట్లు పెరిగినా కొత్త కాలేజ్ వచ్చినా మనకేం ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా, క్లియర్ ఇచ్చారు చూడండి. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో పాత నిబంధనలు రద్దు చేశారు, ఇకపై ప్రతి విడత కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీటు వచ్చాక చేరిపోయినా నువ్వు జాయిన్ అవ్వకపోయినా మరొక అవకాశం ఇస్తారు, ఇది క్లియర్గా ఇచ్చారు. యాక్చువల్లీ తెలంగాణలో కూడా ఇలానే ఉంది, నువ్వు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3కి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఇలా ఈ రూల్సే ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే స్ట్రిక్ట్ ఉండే లాస్ట్ టైం అట్లా. ఓకే, ఇంకొకటి నీట్ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా నేడు విడుదల, వెరీ క్లియర్గా ఇచ్చారు. ఈరోజు విడుదల చేస్తారు, నైట్ లోపల ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే తప్ప. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఒకటి కౌన్సిలింగ్ అనేది మారిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే లాంగ్ టర్మ్ తీసుకున్న లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసి సీట్ రాకుండా లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ డిఫరెన్స్ క్లియర్గా. కొత్తగా ఈ ఇయరే పార్టిసిపేట్ చేస్తుంటే ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి క్లియర్గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందులో రూల్స్ ఉంటాయి, క్లియర్గా ఇట్లా మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం మాట్లాడుకుందాం అలా క్లియర్గా ప్రతి రూల్ని డీకోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ క్వాలిఫైడ్ లిస్ట్ విడుదల చేస్తారు, క్వాలిఫైడ్ లిస్ట్ ఆంధ్రప్రదేశ్లో క్వాలిఫైడ్ లిస్ట్. నెక్స్ట్ ఫుల్ షెడ్యూల్ నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా నోటిఫికేషన్ ఇస్తారు, ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఈరోజు సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని క్లియర్గా. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మనం ఏం చేస్తాం, సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేసినాక ఫస్ట్ ఒక ప్రొవిజనల్ లిస్ట్ అని విడుదల చేస్తారు. ఒక 20,000 మంది 25,000 మంది అప్లై చేసుకుంటారు, 20,000 కన్నా తక్కువనే ఉంటుంది. ప్రొవిజనల్ లిస్ట్ అని డిస్ప్లే చేస్తారు, చేసి ఏమంటారు అంటే ఎవరికైనా డౌట్ ఉండి మీ పేరు రాకపోతే గ్రీవెన్సెస్ పెట్టండి, మాకు మెయిల్ పెట్టండి, మీరు కరెక్ట్ ఉంటే మేము మళ్ళీ యాడ్ చేస్తామని చెప్తారు. ప్రొవిజనల్ లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కి. చాలామంది డబ్బులు పంపిస్తాము, మీరు చేస్తారా సార్ రిజిస్ట్రేషన్, మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారా అని అడుగుతున్నారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు పక్కన ఉండాలి, మీరు ఎవరితో మీరన్నా చేయండి, మీరు ఎవరి దగ్గరన్నా చేసి మీరు పక్కన ఉండాలి, అప్పుడు మిస్టేక్స్ జరగవు. మీ డీటెయిల్స్ మీవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారా లేదా జాగ్రత్తగా చూసుకుంటుండండి. కన్సల్టెన్సీల మీద వీళ్ళ మీద డిపెండ్ అయితే మాత్రం నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ వర్క్ లాగా చేయరు కదా, డబ్బులు తీసుకున్నా కదా అని టక చేస్తుంటారు. అక్కడ ఏమన్నా జరిగితే కష్టం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కరెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా ఏదైనా ఉన్నా ఇమ్మీడియట్గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఉండాలి ఫైనల్గా. సో మన ఛానల్ అయితే ఎటువంటి మెంటర్షిప్ ఫీజు అంటూ ఏం లేదు, ఓకేనా, మీ చేసుకోవచ్చు. నా స్టూడెంట్స్ అయితే ఇప్పుడు నేను టీచ్ చేస్తున్న నా స్టూడెంట్స్ అందరూ అయితే వాళ్ళే చేసుకుంటారు. మంచి ఏమైనా డౌట్ వస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి అడుగుతారు, దాన్ని ఇది ఏం చేయాలి సార్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్స్ని బట్టి కూడా వీడియో చేస్తాను, ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తారు, ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది, తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరికీ వెబ్ ఆప్షన్స్ పెడతారు, నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి సార్, నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ కావాలి సార్, నాకు కర్నూలు మెడికల్ కాలేజ్ కావాలి సార్ అని ఇలా వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇస్తారు. ఇచ్చినాక రౌండ్ 1 అలాట్మెంట్ జరుగుతుంది. కొద్దిమందికి సీట్ రాని వాళ్ళు టెన్షన్ తీసుకోకండి, మొత్తం కాలేజీలు పెట్టే ప్రయత్నం చేయండి, మొత్తం కాలేజీలు పెట్టండి బార్డర్లు ఉన్నారు అంటే. రౌండ్ 2లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సిందే, మళ్ళీ మొత్తం కాలేజీలు పెట్టాల్సిందే. ఓకే, సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, ఫీజు కట్టాలి, బాండ్స్ ఉంటాయి కొన్ని, ఓకే, అవన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్గ్రేడేషన్కి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది కూడా మారింది కొత్త రూల్. నెక్స్ట్ సేమ్ ఒక లేదు సార్ నాకు ఇది చాలా ఇష్టం సార్, ఆంధ్ర మెడికల్ కాలేజీ వచ్చింది, నేను చాలా హ్యాపీ అంటే ఇక మొత్తం ఫిక్స్ చేసుకొని రౌండ్ 2లో ఏం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా, ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే నీకు ఇష్టం లేకపోతే అప్గ్రేడ్ చేసుకోవాలి. నాకు వద్దు సార్ ఎంబీబీఎస్, నేను ఇక్కడ కాదు, నేను వేరే వెళ్ళిపోతున్నా నేను అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవన్నీ సార్ క్లియర్గా డేట్ ఇచ్చేస్తారనమాట. రౌండ్ 2 కూడా సేమ్, మళ్ళీ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకేనా, సీట్ కోసం వెయిట్ చేయాలి. మై డియర్ స్టూడెంట్స్, మంచి ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్కి హంబుల్ రిక్వెస్ట్, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా ఎంసీసీ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయండి. మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఇష్టం అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అప్లై చేయండి. మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంటర్ అయితే వేరే స్టేట్ స్టూడెంట్ ఎంటర్ కాడు, అక్కడ లాక్ అవుతుంది. మీరు ఎంటర్ అవుతారు, మన స్టేట్లో కట్ ఆఫ్ లాస్ట్లో ఉన్న స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది అనమాట, ఒక సీట్ పెరుగుతుంది. అలా కాకుండా మీకు మంచి మార్కులు వచ్చి స్టేట్ కోటా ద్వారా జాయిన్ అయితే ఆల్ ఇండియా కోటా ద్వారా వేరే స్టేట్ పిల్లగాడు వస్తాడు. ఈ బార్డర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి నష్టం జరుగుతుంది. మీరు ఒక రకంగా ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్లు తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అయ్యుండి ఆల్ ఇండియా కోటాల ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించుకున్నాడు అని అంటే వాళ్ళు ఒక ఫ్యామిలీకి 1-2 కోట్లు హెల్ప్ చేసినట్లే. ఎందుకంటే బార్డర్లో ఉన్న స్టూడెంట్కి సీట్ వస్తుంది. ఆలోచించకుండా మీకు ఫుల్ ఏమంటారు మంచి జరుగుతుంది. ఆ ప్రకృతి దేవుడు మీకు మంచి చేస్తాడు. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఇండియా కోటా ద్వారా సీటు సంపాదించుకుంటే మీకు అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ వల్ల ఒక ఫ్యామిలీ, ఒక పిల్లగానికి, ఒక స్టూడెంట్కి కరెక్ట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. క్లియర్గా చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్. సో ఇవి స్టెప్స్. నెక్స్ట్, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అన్ని కాలేజీలు ఇవ్వండి. పైన డ్రీమ్ కాలేజీలు పెట్టండి. మీ ర్యాంక్ 1 వచ్చినా, 10 వచ్చినా, 1000 వచ్చినా, 1,00,000 వచ్చినా, 5 లక్షలు వచ్చినా సరే డ్రీమ్ కాలేజీలు పైన పెట్టండి. మేము అడ్జస్ట్ అవుతాము అనుకునే కింద పెట్టండి. ఇది రాకపోతే ఇది జాయిన్ అవుతుంది సార్, ఇది రాకపోతే ఇది జాయిన్ అవుతుంది, ఇది రాకపోతే ఇది జాయిన్ అవుతుంది, ఇది రాకపోతే ఇది రాకపోతే ఇది అని మొత్తం కాలేజీలు పెట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఈవెన్ మీ కాలేజీలు ఏమేమి ఇవ్వాలనుకుంటే అన్ని పేపర్ మీద రాసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ గివెన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక ప్రింట్ తీసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ పేపర్ మీద ఒకటి రాసిండు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇంకొకటి ఇచ్చిండు బై మిస్టేక్లో. డైరెక్ట్ అదే అలర్ట్ అయింది. పాపం ఆ స్టూడెంట్ బ్యాడ్ లక్. రౌండ్ 2లో స్లైడింగ్ అయింది అనుకోండి, కానీ అటువంటి మిస్టేక్ జరగకుండా చూసుకోండి. ఓకేనా, కరెక్టా రాంగా ప్రింట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఒకసారి చూసుకోండి, మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుందో తెలుస్తుంది ర్యాంక్ని బట్టి. నెక్స్ట్, మీకు ఒక 5 కాలేజీలు వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే 5 కాలేజీలు విజిట్ చేయండి. విజిట్ చేసి ఓకేనా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే ఒక టూలెట్ రెంట్ కోసం చూసే ఇంట్లోనే 2-3 రోజులు తిరుగుతాం మనం, ఆ ఏరియా మొత్తం ఫిల్టర్ చేస్తాం. అలాంటిది మీ కాలేజీలకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఉండి కాలేజ్ గురించి ఇమాజిన్ చేసుకుంటే పేరెంట్స్ సినిమాలో చూసినట్లు ఇమాజిన్ చేసుకుంటారు, అరే ఇంత మంచిగా ఉంటుందా పిల్లలందరూ అని చెప్పేసి. కానీ తీరా కాలేజ్కి వెళ్ళి చూస్తే ఆ ఫెసిలిటీస్ అవన్నీ చూస్తే లిటరల్గా భయపడతారు మీరు. అలా చూసిన తర్వాతనే డిసైడ్ అవ్వండి. అన్ని కాలేజీలు అలా ఉండవు, కొన్ని కాలేజీలను చూస్తే. కాబట్టి విజిట్ చేసి డిసైడ్ అవ్వండి. అంతేగాని ఏదో ఇమాజిన్ చేసుకొని నాకు సూపర్ కాలేజ్ వచ్చిందని అనుకోకుండా పోయి విజిట్ చేయండి. విజిట్ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అన్ని కాలేజీలు కాదు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మీకు తెలుస్తుంది ఈ కాలేజ్ పాసిబిలిటీ ఉంది, ఈ కాలేజ్ పాసిబిలిటీ ఉందని మీ ర్యాంకింగ్ తగ్గట్లు. ఓకేనా, దాన్ని బట్టి ఒక 5-6 కాలేజీలను అయితే చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, సో మీరు 2-3 రకాలుగా ఆన్లైన్లో చూసుకోండి, ఎంక్వైరీ చేయాలి. ఓకేనా, సింపుల్గా ఎవరో యూట్యూబ్లో చెప్పినట్టు గుడ్డిగా నమ్మి మాత్రం డిసైడ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, రాంగ్. మీరు మీ ర్యాంక్ పెద్ద ఉంది కదా అని చెప్పేసి నార్మల్ కాలేజీలు పైన పెట్టి బెస్ట్ కాలేజీలు కింద పెడితే నష్టం ఎట్లా జరుగుతుంది అంటే, పైనుంచి చూసుకుంటూ వస్తుంది కదా కౌన్సిలింగ్, ఒక కాలేజీని అలాట్ చేస్తుంది. అలాట్ చేసిన వెంటనే కౌన్సిలింగ్ అక్కడితో స్టాప్ అవుతుంది. కింద మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు. ఎందుకంటే నీ పైన నార్మల్ కాలేజ్ పెట్టింటావు కదా. సార్ నార్మల్ కాలేజ్ అంటే నీకు ఇష్టం లేని కాలేజీ అంతే, మంచి కాలేజ్ అంటే నీ డ్రీమ్ కాలేజ్. సార్ నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు అస్సలు ఇష్టం లేదంటే అది నార్మల్ అయ్యింది నీ దృష్టిలో. నేను ఈ ఒక కాలేజ్ నార్మల్ ఒక కాలేజ్ బెస్ట్ అంటే నీకు డ్రీమ్ కాలేజీలు ఉంటాయి కదా, సార్ మా ఇంటికి దగ్గర సార్ చాలా మంచిగా ఉంటుంది ఫెసిలిటీస్ అన్నీ అంటే నీకు మంచి కాలేజ్ అనమాట. అట్లా ఓకే, ర్యాంకింగ్ పరంగా కూడా చూసుకొని మంచి ర్యాంకర్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అయ్యే కాలేజీలు మంచి కాలేజీలు. సింపుల్ చెప్పాలంటే ఎయిమ్స్ ఢిల్లీ బెటర్, ఎందుకంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ స్టూడెంట్స్ అక్కడనే జాయిన్ అవుతారు. ఎయిమ్స్, ఢిల్లీ, జిప్మర్ అలా అనమాట. రిఫరెన్స్ కోసం చెప్తున్నా క్లియర్గా. సో ఈ ర్యాంక్ పెద్ద వచ్చిన నార్మల్ కాలేజీల పైన బెస్ట్ కాలేజీల కింద పెడితే నష్టం జరుగుతుంది. నెక్స్ట్, ర్యాంక్ పెద్దది ఉంది సార్ రిస్క్ ఎందుకు వచ్చిన గొడవ, నార్మల్ కాలేజ్ అడిగితే నాకు తక్కువ కౌన్సిలింగ్ ఇస్తారని అనుకోకండి, అలా ఆలోచించకండి, అది తప్పు కంప్లీట్గా. ఫస్ట్ నార్మల్ అలా పెడితే ఫస్ట్ నార్మల్ కాలేజే ఇస్తారు, అది రాంగ్ కంప్లీట్గా. ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అంటే, ఒక టాప్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తారు, సీట్ ఇచ్చి పక్కకు జరుపుతారు ఆ పిల్ల కానీ అమ్మాయిని కానీ. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ స్టూడెంట్, ఒక ర్యాంక్ స్టూడెంట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వేరే ర్యాంక్ స్టూడెంట్స్ చూడరు, ఆ ర్యాంక్ స్టూడెంట్ అయిపోగొట్టేస్తారు ఫస్ట్. మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ ఒక 10,000
ర్యాంకో ఎంతనో వచ్చింది అనుకోండి, ఓకేనా, మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి చూసి ఇచ్చిన తర్వాత ఇంకొక ర్యాంక్ స్టూడెంట్కి వెళ్తుంది అనమాట. మీరు ఇలా ఆలోచించొద్దు, సార్ నా ర్యాంక్ పెద్ద ఉంది, నాకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెరీ నార్మల్ కాలేజ్ అడిగితే వాళ్ళకి ఇస్తారేమో కదా అని ఇట్లా ఇమాజినేషన్ చేసుకోకండి. సింపుల్ ఫార్ములా ఫాలో అవ్వండి. మంచి కాలేజీలు ఫస్ట్ పెట్టండి, అడ్జస్ట్ అవుతాం సార్ అన్న కాలేజీలు కింద పెట్టండి, ఓకేనా. నీ ర్యాంక్ తర్వాత నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళది కౌన్సిలింగ్ చూస్తుంది అనమాట, ఓకేనా. నీ ర్యాంకు అప్పుడు పై నుంచి మొత్తం అలాట్ అయినంత వరకు చూస్తుంటుంది. 10వ కాలేజీ అలాట్ అయితే 11 కింది చూడదు ఇక, ఓకేనా. మీ ర్యాంక్ పెద్ద ఉంది అంటే లాస్ట్ కాలేజ్ కూడా రావచ్చు, మీకు పై నుంచి లాస్ట్ వరకు చూసినట్లు అర్థం అనమాట. ఏది రాకుంటేనే నీకు లాస్ట్ కాలేజ్ అలాట్ అయినట్లు. అంతేగాని కొద్దిమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, సార్ నేను ఈ కాలేజ్ని అక్కడ పెట్టినందుకే నాకు అలాట్ చేసిండ్రేమో, నేను అలా పెట్టకుండా ఉండింటే నాకు వేరే కాలేజ్ వచ్చేదేమో అనుకుంటారు. అలా ఉండదు, పైనుంచి చూసుకుంటూ వస్తుంది, మీకు ఎక్కడొస్తే అక్కడ ఇచ్చేస్తుంది, కిందికి చూడదు అనమాట, ఓకేనా. ఒకసారి అది చూసుకోండి, మీకు నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ క్లియర్ చెప్తా. నెక్స్ట్ రిఫరెన్స్ కోసం నేను క్లియర్గా కాలేజ్ లిస్ట్ అన్నీ అప్లోడ్ చేస్తాను, మొత్తం ప్రయారిటీ లిస్ట్ నేనైతే ఎలా పార్టిసిపేట్ చేస్తాను అనుకొని ఒక కాలేజ్ లిస్ట్ విత్ రీజన్స్తో సహా నేను చెప్తాను. ప్రయారిటీ లిస్ట్ అప్లోడ్ చేస్తాను. మై డియర్ స్టూడెంట్, ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఓకేనా. ఇంకొకటి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, ఇంకెవరికైనా డౌట్ ఉంటే 1800-102-7637కి కాల్ చేయండి. రెస్పాండ్ అవుతుండ్రు, చాలామంది ఫోన్ చేశారు. 1800-102-7637కి కాల్ చేసి మీ డౌట్స్ ఏముంటే అవి అడగండి. లేదు మెయిల్ చేస్తామంటే mcc2026@gov.in మెయిల్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.